అందాల పోటీల్లో పాల్గొనాలంటే అందంగా ఉండటం మాత్రమే ప్రాధాన్యం కాదు. కిరీటం దక్కించుకోవాలంటే ఎన్నో దశలు దాటి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. రకరకాల విభాగాల్లో పోటీ పడి అందాల కిరీటాన్ని దక్కించుకుంటారు. ఇలా ఇప్పటి వరకు మనం ఎంతో మందిని చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఓ అద్భుతం జరిగింది. అందాల పోటీల్లో నెగ్గాలంటే టీనేజ్, యంగేజ్లో ఉండాలనే భ్రమను పటాపంచలు చేస్తూ ఓ 60 ఏళ్ల మహిళ అందాల కిరీటాన్ని దక్కించుకొని ఆశ్చర్యపరిచారు. అక్కడితో ఆగకుండా ఏకంగా మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా బామ్మ? ఈ వయసులో అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆలోచన ఎలా వచ్చింది? అలెజెండ్రా వృత్తిరీత్యా లాయర్, జర్నలిస్ట్ అయినప్పటికీ ఫ్యాషన్పై ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కానీ వృత్తిని, కుటుంబ పోషణలో నిమగ్నమవ్వడంతో చూస్తుండగానే వయసు అయిపోయింది. దీంతో ఆమె ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అయితే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలంటే కేవలం 18 నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనని ఇటీవలే తొలగించింది. 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలు, వృద్ధులు ఎవరైనా సరే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉందని ప్రకటించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న అలెజాండ్రా అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఇటీవలే అందాల పోటీల్లో పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా తన లుక్, కాన్ఫిడెన్స్తో టైటిల్ని సైతం గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలుచుకోవడంతో అలెజాండ్రా ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది కుర్రకారు ఈ బామ్మకు ఫ్యాన్స్ కూడా అయిపోతున్నారు.